అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన J28243 విమానం కుప్పకూలడంతో 38 మంది మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో విమాన ప్రమాదంలో కుట్రకోణం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజర్బైజాన్ లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నీకి ప్రయాణిస్తుండగా కజకిస్తాన్ లోని యాక్టావ్ లో ఈ విమాన ప్రమాదం జరిగింది. పక్షి ఢీకొట్టడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ట్రై చేస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ వెల్లడించింది. కానీ ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ కుప్పకూలిన సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. దానిని కీవ్ కు చెందిన డ్రోన్ గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్టు భావిస్తున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న తరుణంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం బాడీ పైన బుల్లెట్లు ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథనాలపైన కజకిస్తాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. ఇదిలా ఉంటే నిన్న క్రిస్మస్ పండుగ సమయంలో కూడా ఉక్రెయిన్ పైన రష్యా దాడులు కొనసాగించింది. ఆ దేశంలోని పలు విద్యుత్ కేంద్రాలపైన 70కి పైగా క్షిపణులు, 100కి పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. తాను కనీసం 50 క్షిపణులు, పలు డ్రోన్లను కూల్చివేసినట్టు ఆయన తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజున భీకర దాడులు జరిపించారని జెలెన్స్కీ ఆరోపించారు.